చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగయ్య మృతిపై పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఎఫ్ఐఆర్లో ఏటుగా జగన్ పేరునైతే చేర్చడం జరిగింది. తాడేపల్లి ఆఫీస్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. పోలీసుల అదుపులో జగన్ కారు డ్రైవర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఫోరెన్సిక్ ఆర్టీఏ అధికారులు నివేదిక అనంతరం నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య మృతికి కారణమైన కేసులో మాజీ సీఎం జగన్ ప్రయాణించిన కారును పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీస్ అందజేసి ప్రమాదానికి కారణమైన ఏపీ 40DH2349 నెంబర్ గల ఫార్చునర్ కారునైతే స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. అనంతరం కారును నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కారు డ్రైవర్ రమణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారును అధికారికంగా గుర్తించేందుకు ఫోరెన్సిక్ అలాగే ఆర్టీఏ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. వారిచ్చే నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకోబోతున్నట్లుగా సమాచారం. ఈ నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాల గ్రామంలో జగన్ పర్యటించారు. ఈ క్రమంలోనే ఏటుకూరు బైపాస్ వద్ద వెంగళాయపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య జగన్ కారుపై పూలు చల్లేందుకు రోడ్డు పక్కన నిలబడుండగా పడిపోవడంతో అతడిపై కారు వెళ్లిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సీనియర్ జర్నలిస్ట్ విజయ్ అందిస్తారు. ఎస్ విజయ్, వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య మృతికి జగన్ ప్రధాన కారణంగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే ఆ కారుకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారు. పోలీసులు కూడా ఆ కార్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఎస్ జానకి, గత కొన్ని నెలలుగా చూస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడైనా కూడా కార్యకర్తలు చనిపోయినా లేదంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎవరైనా అరెస్ట్ చేసినా అక్కడ జైలుకు వెళ్ళడం లేదంటే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆయన పరామర్శిస్తూ వస్తున్నారు. ఇదే కోవలో ఆయన ఈ నెల 18వ తారీఖున పల్నాడు జిల్లాలోని రెంటపాలెం ప్రాంతంకు ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వచ్చి తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఒక కార్యకర్త, అక్కడ సింగయ్య అనేటువంటి ఒక కార్యకర్త ఆ జగన్ కాన్వాయ్ మీద జగన్ మీద పూలు చల్లడానికి రోడ్డుకు పక్కన నిల్చుకొని ఉన్నాడు. అయితే ఒక్కసారిగా, అంటే పోలీసులు అనుమతి ఇచ్చిన దానికంటే కూడా పెద్ద సంఖ్యలో అక్కడ జనాన్ని గ్యాదర్ చేశారు, జన సమీకరణ చేశారు. సో అలా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఎవరైతే చనిపోయినటువంటి వైసీపీ కార్యకర్త సింగయ్య ఉన్నారో అతను నేరుగా జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారు కిందే పడిపోయి చనిపోయినటువంటి విషయం అయితే అందరికీ తెలిసింది. అయితే మొదట పోలీసులు ఏం చేశారంటే జగన్ కాన్వాయ్లో ఉన్నటువంటి వేరే వెహికల్ కింద ఈ వ్యక్తి పడి చనిపోయారని పోలీసులు మొదట భావించారు. అయితే ఆ తర్వాత 2 రోజుల తర్వాత వచ్చినటువంటి ఒక వీడియో ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకుంటుంది కేసు అంతా అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఆ వీడియోలో చాలా క్లారిటీగా స్పష్టంగా కనిపిస్తుంది. కార్యకర్త నేరుగా ఒక్కసారిగా కార్యకర్తను అక్కడ ఉన్నటువంటి మిగిలిన కార్యకర్తలు అభిమానులందరూ కూడా తోసివేయడం జరిగింది. తోసిన వెంటనే జగన్ ప్రయాణిస్తున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ బ్లాక్ కలర్ ఫార్చ్యూనర్ కారు కింద నేరుగా ముందు టైర్ కింద ఆయన పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంటనే ఆయన్ను నేరుగా కొంత దూరం వరకు కూడా, కొన్ని మీటర్ల వరకు కూడా ఆ కారు ఈడ్చుకెళ్తూ వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. ఇప్పుడు ఆ వీడియోని బేస్ చేసుకొని పోలీసులు అయితే కేసు కట్టడం జరిగింది. పోలీసులు మొదట ఒక ఎఫ్ఐఆర్ని కట్టారు, ఆ తర్వాత మరొక ఎఫ్ఐఆర్ని మార్చి కట్టడం జరిగింది. సో ఇప్పుడు పోలీసులు కట్టినటువంటి తాజా ఎఫ్ఐఆర్లో జగన్ను A2గా నమోదు చేయడం జరిగింది. జగన్ పేరును కూడా ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. A1గా జగన్ కార్ డ్రైవర్గా ఉన్నటువంటి AR కానిస్టేబుల్ రమణారెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా జగన్తో పాటుగా మిగిలినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి విడదల రజనీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, వీరిని కూడా అక్కడ ఎఫ్ఐఆర్లో వీరి పేర్లను కూడా చేర్చడం జరిగింది. అంటే జగన్ ప్రయాణిస్తున్నటువంటి ఆ వెహికల్లో జగన్తో పాటుగా వీరు నలుగురు కూడా ప్రయాణిస్తున్నారు. జగన్ పిఏగా ఉన్నటువంటి నాగేశ్వర్ రెడ్డి పేరును కూడా ఇందులో చేర్చడం జరిగింది. అయితే మొత్తం వీరిని కూడా పోలీసులు ఇప్పటికే వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి నేరుగా నోటీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి సమీపంలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్దకు నేరుగా పోలీసులు వెళ్ళడం జరిగింది. నల్లపాడు పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నేరుగా ఆ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ నోటీసులో ఏమని పొందుపరిచారు? జగన్మోహన్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా లేదంటే పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా అనే విషయాన్ని సమాచారాన్ని ఆ నోటీసులో పొందుపరిచారా ఏంటి? లేదంటే 41 సిఆర్పిసి నోటీసా, 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చారనేది కూడా కాస్త క్లారిటీ రాలేదు. అయితే ఎఫ్ఐఆర్లో పేరు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా జగన్ని విచారించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు జగన్ని విచారిస్తారా, జగన్ని పోలీస్ స్టేషన్కి పిలుస్తారా, జగన్ విచారణకు హాజరైన తర్వాత A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ పర్యటనలో కేవలం కాన్వాయ్లో ఉన్నటువంటి వెనక వెహికల్ కిందే ఆ కార్యకర్త పడి చనిపోయాడు, ఇది యాక్సిడెంటల్గా జరిగిందని కూడా భావించారు. కానీ ఒక వీడియో అయితే మాత్రం రిలీజ్ అయింది. ఆ వీడియోను కూడా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాతనే ఏఐ వీడియో అని కూడా చాలా వరకు అది మనకి క్లియర్గా పోలీసులు రిలీజ్ చేశారు. ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా అదంతా నెట్టింట వైరల్ అయింది, మనం కూడా చూసాం. దీని వైసీపీ నేతలు కూడా ఆ ఏఐ వీడియో అని చెప్పి కూడా కొట్టిపాల్సిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఇదే నేపథ్యంలో కారును కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. నిన్న కూడా రోజా స్పందించారు, అది ఏఐ వీడియోనే ఖచ్చితంగా అని కూడా చెప్పడం జరిగింది. ఎస్, వీటన్నిటికీ వైసీపీ నేతలు ఏమైనా ఆన్సర్ చేస్తారా ఈరోజు? ఎస్ జానకి, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ వీడియో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఆ వీడియో, అది ఏఐ జనరేటెడ్ వీడియోగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్తూ వచ్చారు. మాజీ మంత్రి రోజా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే అది ఏఐ రిలేటెడ్ వీడియో కాదు, ఆ వీడియోని బేస్ చేసుకొని కేసు నమోదు చేశామంటున్నారు. ముఖ్యంగా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ను కూడా రంగంలోకి దింపారు, అదేవిధంగా ఆర్టీఏ అధికారులను కూడా రంగంలోకి దింపారు. వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. డైరెక్ట్గా పల్నాడు ఎస్పీ కూడా ఇదే విషయాన్ని ఆయన చాలా క్లారిటీగా ఇచ్చారు. ఆ వీడియోని చాలా క్లారిటీగా తాము విచారణ చేసిన తర్వాత పరిశీలించిన తర్వాత అప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేశాము, ఎఫ్ఐఆర్లో ఎవరి పేర్లు నమోదు చేసాము అనేటువంటి విషయాన్ని కూడా నేరుగా జిల్లా ఎస్పీఏ సాక్షాత్తు ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని A2గా పొందుపరిచారు. కార్ డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తిని A1గా, మిగిలినటువంటి ఎవరైతే నాయకులు మాజీ మంత్రులు ఉన్నారో వారి పేర్లను కూడా డైరెక్ట్గా ఎస్పీనే బహిరంగంగా ఆయన మీడియాకు ప్రకటించారు. సో ఇదంతా కూడా చూస్తే, ఈ ఎపిసోడ్ అంతా చూస్తే నిన్న రాత్రి నేరుగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్లో ఆయన ప్రయాణించేటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారును స్వాధీనం చేసుకున్నారంటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే జగన్ ట్రావెల్ చేస్తున్నటువంటి, జగన్ కూర్చొని ఉన్నటువంటి ఆ వెహికల్ కింద పడిపి చనిపోయాడు. కాబట్టే అన్ని నివేదికలు పూర్తిగా మేము పరిశీలించిన పిమ్మటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేసామనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగాను కూడా పోలీసులు అయితే క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ లేకపోవడంతో వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి, కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విచారిస్తారా, నోటీసులో పలానా డేట్కి జగన్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలనేటువంటి సమాచారం ఇచ్చారా, లేదంటే నేరుగా జగన్మోహన్ రెడ్డిని పోలీసులే అరెస్ట్ చేస్తారనేటువంటిది ఒక క్లారిటీ అయితే రాలేదు. మొత్తం ఇప్పటికే కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, అలాగే పోలీస్ మాజీ అధికారులు కావచ్చు. అయితే ఈ కేసులో రాజకీయ నిపుణులు చెప్తున్న, విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఈ కేసులో ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందా, లేదంటే జగన్కు అది పాజిటివ్గా మారుతుందా, సింపతి వస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఒకటే చెప్తుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వాటిని ఉపయోగించుకొని జన సమీకరణ చేసి తనకు ఎక్కడా కూడా ప్రజల్లో బలం తగ్గలేదు అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడికి కావాలనే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను పెద్ద సంఖ్యలో పోగు చేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ప్రయోజనం కలగడం కోసమే ఇలాంటి అంశాలని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పోలీసుల వద్దకు ముందుగా పర్మిషన్ తీసుకునేటువంటి క్రమంలో కేవలం 100 మందికి పర్మిషన్ తీసుకొని అక్కడకు 100లకు పైగా 1000 మందిని అక్కడ తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పటికే జనసేన కూడా తన అఫీషియల్ ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఏదైతే
వాటిల్లో కూడా పోస్ట్ చేసింది, ఈ వీడియోని కూడా పోస్ట్ చేసింది. సో ఈ విషయాన్ని టీడీపీ జనసేన కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయా, పోలీసుల మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా రాబోయేటువంటి రోజుల్లో మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా వైసీపీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని వారి కుటుంబాలను టార్గెట్ చేస్తూ బహిరంగంగా పరుష పదజాలాలతో మాట్లాడినటువంటి వారందరూ కూడా అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మంత్రిగా పనిచేసినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంకా జైల్లో కూడా ఉన్నారు. పోలీసుల కస్టడీల కోసం ఆయన పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి విషయం తెలిసింది. అయితే ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నాయకుల పరిస్థితి ఏంటి, వీళ్ళకు కూడా అరెస్ట్ చేయబోతున్నారా? జగన్మోహన్ రెడ్డిని ప్రీవియస్గా చూసినట్లయితే లిక్కర్ కేసులో ఆయనకు సంబంధించినటువంటి పరివారం మీదంతా కూడా కేసులు నమోదయ్యాయి. ఆయనకు సంబంధించినటువంటి కీలక నాయకులందరి మీద కూడా నోటీసులను జారీ చేశారు. పోలీసులు సిట్ అధికారులు విచారణ కూడా చేపట్టారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్రటరీ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి కావచ్చు, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్కి అంతా కూడా కీలకంగా వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. అయితే ఇక చివరి నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి వద్దకు రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి పేరును కూడా లిక్కర్ స్కామ్ కేసులో చేర్చబోతున్నారు. అలా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఆ కేసు అక్కడికే ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ కేసులో జగన్ పేరును పెట్టడం, జగన్ను అరెస్టు చేస్తే ఎలా ఉంటాయి పరిస్థితులు అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా లెక్కలు వేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పేరును A2గా FIRలో నమోదు చేయడంతో ఇప్పుడు జగన్ను అరెస్టు చేస్తారా లేదా అనేటువంటి ఒక చర్చ ఏపీ రాజకీయాల్లో తీవ్రంగా నడుస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. జానకి రైట్ విజయ్. మొత్తంగా మనం చూస్తే వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య మృతికి కారణమైన కేసులో మాజీ సీఎం జగన్ ప్రయాణించిన కారును ఇప్పటికే పోలీసులు సీజ్ చేయడం జరిగింది. మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అయితే తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి కూడా నోటీసులు అందజేసి ప్రమాదానికి కారణమైన AP40DH2349 అనే నెంబర్ గల ఫార్చునర్ కారును ఇప్పటికే పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనంతరం కారును నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కారు డ్రైవర్ రమణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కారును అధికారికంగా గుర్తించేందుకు ఫోరెన్సిక్ అలాగే ఆర్టీఏ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. వారిచ్చే నివేదిక అనంతరం తదుపరి చర్యలు కూడా తీసుకోబోతున్నారు. ఈ నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఏటుకూరు బైపాస్ వద్ద వెంగళాయపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య జగన్ కారుపై పూలు చల్లేందుకు రోడ్డు పక్కన నిలబడుండగా పడిపోవడంతో అతడిపై కారు వెళ్లిపోయింది. దీంతో సింగయ్య మృతి చెందాడు. ఈ కేసులో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డిని చేర్చగా జగన్ ని A2గా చేర్చారు. జగన్ తో పాటు మాజీ మంత్రులు విడుదల రజని, పేర్ని నాని, ఎంపీ వైవి సుబ్బారెడ్డి అలాగే జగన్ PA K నాగేశ్వరరెడ్డి నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచడంతో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా మాటలు వినిపిస్తున్నాయి.